సీఎం జగన్ పై రాయదాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అబాసుపాలైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో తమ నేతలపై వైకాపా కుట్రలు చేస్తుందని ఆరోపించారు. విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా నిరికించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హత్యాయత్నం అంటూ తేదేపాపై బురద చల్లాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుండటంతో కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్పై రాయిదాడి ఘటనలో విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను ఇరికించే కుట్ర చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. హత్యాయత్నం అంటూ తెలుగుదేశం పార్టీపై బురద చల్లాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తూ ఉండటంతో కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ప్రజలు చేత్కరిస్తున్నారని చెప్పారు. 4 రోజులైనా ఈ ఘటనపై పోలీసులు ప్రకటన చేయలేదని చంద్రబాబు అన్నారు. నిందితులంటూ ఒడ్డెర కాలనీ యువకులను తీసుకుపోయారని, తెలుగుదేశం పార్టీ నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగిందని చెప్పించడానికి యత్నిస్తున్నారన్నారు. పోలీసు శాఖతో ప్రభుత్వం తప్పులు చేయిస్తోందని చెప్పారు. బోండా ఉమా ప్రచారాన్ని తప్పుడు కేసులతో అడ్డుకోవాలని యత్నిస్తున్నారని చెప్పారు. అలా జరిగితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శిక్షిస్తామన్నారు. కొందరు అధికారుల చట్ట వ్యతిరేక పోకడలను సహించే ప్రసక్తే లేదన్నారు. అధికార పార్టీ ప్రలోభాలు ఒత్తిళ్లకు లొంగవద్దని, అధికార దుర్వినియోగంపై ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టాలన్నారు. సీఎంకు భద్రత కల్పించడంలో విఫలమైన వారిని ఈ కేసు విచారణ బాధ్యతల నుంచి తప్పించాలన్నారు. ఈసీ పర్యవేక్షణలోనే వేరే అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు సీఎం జగన్ కుట్ర చేశారని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో కోడికత్తి డ్రామాలో దళిత బిడ్డను 5 ఏళ్ల పాటు జైలు పాలు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన అమాయకపు యువకుడిని ఇరికిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో టీడీపీకు సంబంధం ఏమిటని, తమపై నెట్టడానికి సిగ్గనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామాలో దళిత బిడ్డను 5 ఏళ్ల పాటు జైలు పాలు చేశారని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన అమాయకపు యువకుడిని ఇరికిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో టీడీపీకి సంబంధం ఏమిటని, తమపై నెట్టడానికి సిగ్గనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నందున ఈ ఘటనకు బాధ్యత వహించాల్సింది జగనేనన్నారు. చిన్న గులకరాయి తగిలితే ఏదో జరిగిపోయిందంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డిలో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని చెప్పారు. రాజకీయాలకు బదులు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి ఉంటే దేశం గర్వించే మంచి నటుడు అయ్యేవారని పేర్కొన్నారు. 24 క్లైమోర్మెన్ బాంబులు పేలి 15 అడుగుల మేర ఎగిరిపడిన వ్యక్తి కూడా ఏ రోజు సానుభూతి కోసం ప్రయత్నించలేదు. కానీ గులకరాయి తగిలితే సానుభూతి డ్రామాలాడడానికి సిగ్గుగా లేదా? ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. దేశంలోనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. దళైన పెత్తందారులైన నాయకత్వ లక్షణాలు ఉండి నిరూపిస్తే వాళ్ళకి ప్రజలకు పట్టం కడతారని నాకు గట్టి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని పశ్చిమ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కబేలా సెంటర్, ఎన్ కన్వెన్షన్ సెంటర్లో మోజెస్ జవహర్ ఆధ్వర్యంలో జీసస్ కాల్స్ ప్రత్యేక ప్రార్థనల్లో సుజనా చౌదరి పాల్గొన్నారు. అంబులెన్స్ తిరగలేని ఇరుకు సందులు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాయని, మీ అందరి ఆశీస్సులతో తనను గెలిపిస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. అమ్మవారి చలువతో ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని సుజనా అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు డబుల్ ఇంజన్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మైనార్టీలకు హజ్ హౌస్ నిర్మాణం, క్రైస్తవులకు అవసరమైన చర్చిల మరమ్మతులకు సహకారం అందజేస్తానని సుజనా చౌదరి తెలిపారు. పేదలైనా ఎవరైనా సరే నాయకత్వ లక్షణాలు ఉండి అవి నిరూపించిన వాళ్ళకి అవకాశం ఇస్తే ప్రజలకు ఉపయోగం ఎక్కువ. నేను 12 సంవత్సరాలు పార్లమెంట్లో సేవ చేసి 300 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి సుమారుగా 10,000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చి ఇండస్ట్రీలు పెట్టిన వాడిని. నాకు పేదలకు ఎలా సేవ చేయాలి అనేది నాకు బాగా తెలుసు. ఇది నేను ఒక అవకాశం కింద చూస్తున్నాను. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలని. ఓకే, నేను చదువుకున్న ఊరు ఇది, నాకు సొంత ఇల్లు ఉంది ఇక్కడ.
మా ఊరు 25 కిలోమీటర్లలో మా వ్యవసాయం ఉంది, అంతా ఉంది. నాకంటే ఎక్కువ ఎవరు అందుబాటులో ఉండలేరని నా నమ్మకం. రాబోయే శాసనసభ ఎన్నికల్లో వైసీపీకి విజయాన్ని అందిస్తే అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. ముఖ్యంగా కళాకారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ వైసీపీ కల్చరల్ వింగ్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు గుమ్మడి విజయ్ కుమార్ స్వరపరిచి కళా గాయకుడు రాజేష్ ఆల్పించిన పాటను గుణదల వైసీపీ కార్యాలయంలో అవినాష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ గుమ్మడి విజయ్ కుమార్ తన తండ్రి నెహ్రూకు ఎంతో సన్నిహితులని, ఆ అభిమానంతో వైసీపీ విజయాన్ని కాంక్షిస్తూ రచించిన గీతాన్ని గాయకుడు రాజేష్ ఆల్పించారన్నారు. ఈ గీతాన్ని తమ ఎన్నికల ప్రచారంలో వినియోగించుకుంటామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని, మరీ ముఖ్యంగా కళాకారులకు అండగా నిలుస్తుందని వివరించారు. ప్రత్యేక పాట రూపొందించడం జరిగింది. దాన్ని పెద్దలు, నియోజకవర్గ అబ్జర్వర్ పెద్దలు అన్నే వేణుగోపాల్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ చల్లారావు గారు, రాంకోట్రావు గారు, రిజ్వాన్ గారు, అదేవిధంగా కిరణ్ గారు కానివ్వండి, మిగిలిన పెద్దలందరూ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ పెద్దలందరూ గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే నెహ్రూ గారి కిందను పెద్దలు విజయకుమారి గారికి ఉన్న సన్నిహితంతో, సోదరులు రాజేష్ గారు అనేక సందర్భాల్లో మేమేదైనా కళాకారులకు సంబంధించిన కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు గారు అద్భుతంగా పాటలు పాడుతూ ఈరోజు అంటే ప్రజానికాన్ని ఆలోచన చేసే విధంగా అనేక సందర్భాల్లో పాటలు పాడుతూ ఉండేవారు. ఈరోజు అలాంటి రాజేష్ గారు, విజయ్ కుమార్ గారు ఒక సహకారంతో ఈరోజు పాట రూపొందిస్తాం. తప్పకుండా ఏ సహకారం అయితే వాళ్ళు అందించారో దాని అందరం గారు సంతోషించి స్వాగతించి రాబోయే రోజుల్లో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కళాకారులకు గారు అండగా ఉండాలని ఒక మంచి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు వాళ్ళందరూ గారు మా మీద చూపించిన ప్రేమ, రాజేష్ పాటల రూపంలో మా మీద చూపించిన ప్రేమ అంతా గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు. ఈ సందర్భంగా గుమ్మడి విజయ్ కుమార్ మాట్లాడుతూ దేవినేని అవినాష్ విజయానికి తమ వంతు సహకారంగా గీతాన్ని ఇచ్చామని తెలిపారు. ఆయన విజయానికి ఈ గీతం ఏమాత్రం ఉపయోగపడినా తాను సంతోషిస్తానన్నారు. ఆ దేవుని యొక్క ఈరోజు వర్ధంతి సందర్భంగా మా చిన్నికి, మా అవినాష్ గారికి ఏదో ఒకటి మేము చేయాలి, ఆయన గెలుపు కోసం ఎంతో కొంత వృత వ్యక్తిగా చేయాలనే ఉద్దేశంతో నేను కృష్ణా జిల్లా కల్చరల్ విభాగం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా మా సోదరుడు రాజేష్ మేమందరం కలిసి ఒక మంచి పాటను రూపొందించి ఆయన గెలుపు కోసం ఈ పాట కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆలోచించి చేసి. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. విజయవాడ లబ్బిపేట సిటీ ఆర్మైడ్ క్వార్టర్స్లోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా దంపతులు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా సీతారాముల ఉత్సవమూర్తులను వైభవంగా కళ్యాణం జరిపించారు. విజయవాడ లబ్బిపేట సిటీ ఆర్మ్డ్ క్వార్టర్స్లోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా సతీ సమేతంగా విచ్చేశారు. ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ దంపతులు సాంప్రదాయ పద్ధతిలో స్వామివార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం సీతారాముల ఉత్సవమూర్తులకు వారి చేతుల మీదుగా కళ్యాణం చేయించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ దంపతులు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు అధిరాజ్ సింగ్ రాణా, కె చక్రవర్తి, ఏబీటీఎస్ ఉదయరాణి, బి రామకృష్ణ, ఏడీసీపీలు కృష్ణమూర్తి నాయుడు, టి కనకరాజు, కె శ్రీహరిబాబు, కె కోటేశ్వరరావు, ఏసీపీలు బి పార్థసారథి, తేజేశ్వరరావు, కృష్ణన్రాజు, డాక్టర్ స్రవంతిరాయ్, ప్రసాద్, పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు పోలీసు రామాలయం కమిటీ సభ్యులు, పోలీస్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పట్టమట ఎలక్ట్రిసిటీ కాలనీ 8వ రోడ్డులో కాలనీ అభివృద్ధి సంక్షేమ సంఘం కమిటీ కాలనీ వాసుల ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. కళ్యాణ వేదికను సుందరంగా అలంకరించి సీతారాముల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించారు. వేద మంత్రాలు, మేళతాళాల నడుమ స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. కాలనీ వాసులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి భక్తి పారవశ్యం చెందారు. ఈ నెల 21న పంచముఖ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాలనీ కమిటీ సభ్యులు తెలిపారు.
పటమట ఎలక్ట్రిసిటీ కాలనీ 8వ లైన్ నల్లూరు చక్రధర్రావు రోడ్డులో పంచముఖ ఆంజనేయ స్వామి గుడి వద్ద కాలనీవాసులు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదికపై సీతారాముల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించారు. వేదమంత్రాలు మేళతాళాల నడుమ స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. నల్లూరు కాశీ, గర్నేని చలపతిరావు, గద్దె తిలకు, పి మధుసూదన్ రావు, టి కృష్ణారావు, నల్లూరు అఖిల్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వేడుకలు వైభవంగా నిర్వహించారు. కాలనీవాసులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి భక్తి పారవస్యం చెందారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గద్దె వెంకట బాలగంగాధర తిలకు, కిలారు సత్యనారాయణ మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా కాలనీ వాసులంతా కలిసి శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. కొత్తగా నిర్మించిన పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి జరుపుకున్నామన్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయాలనేది కాలనీ వాసుల 15 ఏళ్ల కలని ఈ నెల 21న సాకారం కానుందన్నారు. ప్రత్యేకమైన కృష్ణశిలతో విగ్రహాన్ని తయారు చేయించి తిరుపతిలో హోమాలు చేయించి రేపు కాలనీకి తీసుకొస్తున్నామని అన్నారు. తమ కాలనీ చుట్టుప్రక్కల 25 కిలోమీటర్ల పరిధిలో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరగలేదన్నారు. 21వ తేదీ ఉదయం 10:52 విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని, అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. శ్రీ సీతారామ కళ్యాణం మహోత్సవం ఘనంగా జరుపుకున్నాము. కొత్తగా కట్టిన గుడిలో కాలనీవాసులు ప్లస్ కమిటీ వారి ద్వారా. తర్వాత రేపు 18వ తారీఖు నాడు పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహం మాకు తిరుపతి నుంచి వస్తుంది. దాన్ని మా కాలనీలో ఊరేగించి ప్రతి బజార్కి తిప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికి పట్టుకొస్తాము. తర్వాత 19, 20, 21 రోజుల్లో హోమాలు క్రతువులన్నీ జరుపుకుని ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది 27వ తారీఖు నాడు. తర్వాత అన్న సమారాధన జరుగుతుంది 27వ తారీఖు నాడు 10:30కి ముహూర్తం అండి. ప్రత్యేకమైనటువంటి కృష్ణశిలతో తయారు చేసి దాన్ని తిరుపతిలో హోమాలు చేయించి రాబట్టడం జరుగుతుంది ఇక్కడికి. ఆ విగ్రహం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 20-25 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడా కూడా అంత విశేషమైన విగ్రహ ప్రతిష్ఠ జరగలేదు ఇంతవరకు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామి పంచముఖాలతో రామాయణ కాలంలో చెప్పబడినట్లు 2 సార్లే ఆయన విశ్వరూపం చూపించాడు. అదేవిధంగా ఇక్కడ ఈ నగర ప్రజలకు కూడా విశ్వరూపం చూపించడానికి ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇక్కడ వేయించేస్తున్నాడు. ఈ విగ్రహ ప్రత్యేకతలో స్వామి యొక్క ఆకారము 6 నుంచి 8 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది, పాదపీఠం నుంచి లలాటం వరకు. పటమటలోని కోనేరువారి వీధిలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి ధరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. పటమటలోని కోనేరువారి వీధిలో శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. కోనేరువారి రామాలయం నుంచి సీతారాముల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికకు మేళతాళాల నడుమ తీసుకొచ్చారు. అనంతరం శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. భక్తులు చలువ పందిరి కింద ఆసీనులై స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యలమంచిల రవి మాట్లాడుతూ కోనేరు వారి కుటుంబం తరపున ఆలయం ఏర్పాటు చేయడం జరిగిందని, 1818లో స్వామివారు వెలిశారని చెప్పారు. అప్పటి నుంచి స్వామివారిని గుడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం చేస్తున్నామని అన్నారు. కళ్యాణంతో పాటు మొదటి ఆదివారం అన్న సంతర్పణ జరుగుతుందన్నారు. తమ కుటుంబాలన్నీ పండుగకు ఒక చోట చేరి ఘనంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందన్నారు. నవమి వేడుకలు వారం రోజులు జరుగుతాయని, రోజు ఉదయం బలిహరణ, శాంతి హోమం ఉంటుందని, 19వ తేదీన వసంతోత్సవం, 20న ఉయ్యాల సేవ, అనంతరం 16 రోజుల పండుగను నిర్వహిస్తామని చెప్పారు. నమస్కారం చేసుకోండి.
స్థాపించి వెలిసి దాదాపు 1818లో జరిగింది. అప్పటి నుంచి స్వామివారిని గుడి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం చేయటం మాకు ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం స్వామివారిని మేము గుడి నుంచి తీసుకొచ్చి మాకు ఇక్కడ కళ్యాణం అంటే మా పాత గ్రామం గుడి దగ్గర ఉండేది. అక్కడి నుంచి అందరూ మా కుటుంబాలందరూ మళ్ళీ తరలి ఇక్కడ కొత్తగా గ్రామం స్థాపించుకోవడం జరిగింది. కళ్యాణానికి స్వామివారిని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. కళ్యాణంతో పాటు మొదటి ఆదివారం మాకు సంతర్పణ అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. మా స్వామివారు తరపున మా కుటుంబాలన్నీ ప్రతి సంవత్సరం ఇక్కడ చేరి అందరూ మాకు బాగా ఇదిగా చేసుకోవటం మాకు ఒక ఆనవాయితీ అయిపోయింది. ఈ కళ్యాణం అంటే మాకు ఇక మా కుటుంబాల్లో అందరికీ కలిపి చేసుకోవటం మాకు ఒక ఆనవాయితీ అయిపోయింది. మాకు ఇది వారం రోజులు జరుగుతుందండి. అంటే మా రోజు ఉదయము సాయంకాలం బలిహరణ ఉంటుంది, శాంతి హోమం ఉంటుంది. ఈ కళ్యాణం మొత్తం మాకు పూర్తి అయ్యేసరికి రేపు 21వ తారీఖుకి పూర్తి అవుతుంది. 16 రోజుల పండుగ ఇవన్నీ ఉంటాయి. 19వ తారీఖు ఏమో వసంతోత్సవం, 19 కదా, 19వ తారీఖు ఏమో వసంతోత్సవం ఉంటుంది. తర్వాత 20 తారీఖు ఉయ్యాల, తర్వాత 21తో 16 రోజుల పండుగ మాకు ఈ ఉత్సవం ముగుస్తుంది. ప్రతి ఒక్క భక్తునిపై శ్రీరాముని దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు నాగమానసాదేవి శ్రీ షిరిడి సాయిబాబా మందిర నిర్వాహకులు సుధాస్వామి తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే విధంగా ఈ ఏడాది కూడా తమ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. లెనిన్ సెంటర్ నాగసాయి బాబా మందిరంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. రకరకాల పుష్పాలతో ప్రత్యేకంగా శ్రీరాముల వారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందిర నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడుతూ ప్రతి ఏడాదిలానే నాగసాయి బాబా మందిరంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణంలో పాల్గొంటే మరింత మంచి జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. శ్రీరామనవమి అత్యంత వైభవంగా నాగసాయిబాబా మందిరంలో ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా భక్తులందరూ విశేషంగా ఉదయం నుంచి పాల్గొని నాగసాయిబాబా వారిని, నాగమానసాదేవి అమ్మవారిని, బాబావారిని, అలాగే సీతారాముల వారి ఫోటోని అందరూ పూజించి ఈరోజు అత్యంత వైభవంగా రకరకాల పుష్పాలతో శ్రీ నాగసాయిబాబా వారికి అభిషేకం చేయటం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి రోజు వారు ఆ భగవంతుడు శ్రీరామచంద్ర ప్రభు, అమ్మవారు ఆంజనేయ స్వామి, షిరిడి నాగసాయిబాబా, నాగమానసాదేవి అమ్మవారి ఆశీస్సులతో మమతా పందిరి సేవా సమితి ద్వారా పేద ప్రజలకు విస్తృతంగా సేవ చేసే శక్తిని జగదభిరాముడు ప్రసాదించాలని మమతా పందిరి సేవా సమితి వ్యవస్థాపకులు లంకా రమేష్ ఆకాంక్షించారు. బాపుల్పాడు మండలం వీరవల్లి రాములోరి కళ్యాణానికి విచ్చేసిన భక్తులు మజ్జిగ వితరణం చేయడం సంతోషంగా ఉందన్నారు. శ్రీరామనవమి సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో రామాలయం వద్ద మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. తిరుపతమ్మ గుడి సర్కిల్ వద్ద రామాలయం వద్ద సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. వీరవల్లితో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు కళ్యాణ మహోత్సవం ముగిసిన అనంతరం భక్తులకు మమతల పందిరి సభ్యులు చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మమతల పందిరి వ్యవస్థాపకులు లంకా రమేష్, హైదరాబాద్ నుంచి విచ్చేసిన సేవా సమితి కార్యదర్శి వేసం ప్రసాద్, గ్రామ ప్రముఖులు గుండపనేని ఉమావరప్రసాద్, బోయపాటి మధులు పాల్గొని భక్తులతో పాటు బాటసారులు, గ్రామస్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. గత 3 సంవత్సరాల క్రితం మమతల పందిరి సేవా సమితి సభ్యులు ఫేస్బుక్ ద్వారా పరిచయమై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు సేవ చేసేందుకు సహకరిస్తున్న మమతల పందిరి సభ్యులకు, గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ దేవదేవుని ఆశీస్సులతో సేవా సమితి పేద ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. భానుడి ప్రభావంతో విలవిలలాడిపోతున్న తమకి చల్లటి మజ్జిగిచ్చి సేద తీర్చిన మమతల పందిరి సభ్యులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గుండపనేని సుబ్బారావు, కలపాల నాని, కలపాల రాజబాబు, రాయి గోపాలకృష్ణ, చెరుకుమల్లి శ్రేణు, చిన్ని సురేష్ తదితరులు పాల్గొన్నారు. మమతల్పందిరి సేవా సమితి తరపున చేస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహాయం చేస్తున్న వీరవల్లి గ్రామం ప్రజలకు అభినందనలు. శ్రీరామనవమి రోజున చేయటం ఈ ప్రోగ్రాం చాలా ఆనందంగా ఉంది. లంకా రమేష్ గారు కావాలని చెప్పి ఈ ప్రోగ్రాం శ్రీరామ రోజున పెట్టించడం జరిగింది. ఇక్కడ వారికి కూడా అభినందనలు. ఇంతకుముందు మేము చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు 2-3 చోట్ల చేయడం జరిగింది. పోయిన సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం. వాటికి సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మొన్న మేము ప్రారంభించిన మంచినీళ్ళ పంపిణీ కార్యక్రమం కూడా చలివేంద్రం కూడా చాలా బాగా చేయడం జరుగుతుంది. వీరవల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆ ప్రోగ్రాంకి సహకరించిన వాళ్ళకి ధన్యవాదాలు. మాకు ప్రతి నెల డబ్బులు పంపిస్తూ మమతల పందిరి ప్రోగ్రామ్స్ చేయడానికి సహాయం చేస్తున్న పోషకులకు మమతల పందిరి తరపున, మమతల పందిరి అడ్మిన్ టీం తరపున, మమతల పందిరి సేవా సమితి పోషకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ మమతల పందిరి ఎన్నో కార్యక్రమాలుగా ఇప్పుడు 95వ కార్యక్రమంగా వీరవల్లి గ్రామంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ మజ్జిగ పంపిణీకి సహకరించిన ఖమ్మంపాటి ఫణి గారికి, అలాగే మమతల పందిరి పోషకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక రాబోయే కాలంలో 96వ కార్యక్రమంగా అతి త్వరలో చెప్పుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిరుపేదలకు చేయాలని డిసైడ్ అయ్యాం. గ్రామం ఒక దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ విజయవాడ వరకు, ఏలూరు నుంచి విజయవాడ వరకు ఉన్న పాదచారులు ఎవరైతే ఉన్నారో ఆ పాదచారులు ప్రతి ఒక్కరికి కూడా చెప్పులు పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యాం. దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నా అడ్మిన్ టీం, అలాగే మమతల పందిరి అడ్మిన్ టీం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయవాడ భవానీపురం స్వాతి థియేటర్ సమీపంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో జగదభిరాముడి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తన్మయత్వం పొందారు. నగరంలోని భవానీపురం స్వాతి థియేటర్ సమీపంలో సాయి నిహారిక రియల్ ఎస్టేట్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో రాములోరి కళ్యాణ వేడుక కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రత్యేక పెళ్లి మండపం ఏర్పాటు చేసి సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అఖండ స్థాపన, మండపారాధన, కలశ స్థాపన నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రాల నడుమ అభిజిత్ లగ్నందు సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రదోష కాలార్చన, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి దేవదేవుడి కళ్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 19వ తేదీన శుక్రవారం సీతారాముల విగ్రహాలతో స్వాతి సెంటర్ నుంచి శివాలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు కళ్యాణమూర్తులకు పవళింపు సేవ, తీర్థప్రసాదాలు అందచేయనున్నట్లు తెలిపారు. 20వ తేదీన అన్న సమారాధన నిర్వహిస్తామని భక్తులందరూ విచ్చేసి స్వీకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఇది 11వ సంవత్సరం శ్రీరామ కళ్యాణం ఈ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు 17/4/2024 ఈరోజు శ్రీరామ కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. రేపు ఉదయం పట్టాభిషేకం, ఎల్లుండు 19వ తారీఖు నాడు పవళింపు సేవ, 20వ తారీఖు నాడు అన్నప్రసాదం జరుగుతుంది. కావున భక్తులందరూ తప్పకుండా వచ్చి మీ అందరూ ఇక్కడ వచ్చి స్వామివారి కృప పొందగలరని ఆశిస్తూ సాయి నిహారిక రియల్ ఎస్టేట్ వారి సౌజన్యంతో ఈ భక్తులు వీళ్ళందరితోటి సుమారు 11 సంవత్సరాల నుంచి ఈ శ్రీరామనవమి దిగ్జయంగా చేస్తూ ఈ దేవుడి ఈ శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రలవుతారు. దేశంలో ఎంతో పుణ్యక్షేత్రంగా విరచిల్లుతున్న అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించిన మొదటి ఏడాది జరుగుతున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని కృష్ణవేణి అధ్యక్షులు బచ్చుప్రసాద్ తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలోని పంజా సెంటర్లోని కృష్ణవేణి క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రాంగణంలోని రామమందిరంలో రాములోరి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రామమందిరం అర్చకులు, వేద పండితుల నడుమ అభిజిత్ లగ్నందు సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కృష్ణవేణి క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు బచ్చు ప్రసాద్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 1500 సంవత్సరాల అనంతరం అయోధ్యలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ మొదటి ఏడాది స్వామివారి నుదిటిపై సూర్యకిరణాలు తాకటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయోధ్యలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని బచ్చు ప్రసాద్ తెలిపారు. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు ది కృష్ణవేణి క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ సంస్థలో సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వైభవపేతంగా జరిగింది. ఇప్పుడే శాంతి కళ్యాణం సమాప్తి అయింది. భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి కృపకు బాగా పాత్రల కోసం కూర్చున్నాము. ఈ పీట మీద కూర్చున్న దంపతులు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ దంపతులు కూర్చొని ఈ కార్యక్రమాన్ని త్రియాన్నపూర్వక దీక్షాపూర్వక నిర్వహించారు. కావున 50 మంది కూడా భక్తులందరూ కూడా ఆ సీతారామ లక్ష్మణ స్వామి వారి అనుగ్రహం కలవాల్సింది కూర్చున్నాము. రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో మాత్రమే దళితులు గుర్తుకు వస్తారని మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి మండిపడ్డారు. దళిత ద్రోహిగా ముద్రపడిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కొంతమంది దళిత నాయకులు సంఘీభావం తెలుపుతున్నారని, ఆ నాయకులు చంద్రబాబుకు ఎంతకు అమ్ముడుకుపోయారో చెప్పాలని నిలదీశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అంబేద్కర్ ఆలోచన విధానాలను ఏ రాజకీయ పార్టీ ముందుకు తీసుకువెళ్తారో ఆ రాజకీయ పార్టీకే తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దళితుడిగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి దళితులు గుర్తుకు వస్తున్నారని ప్రశ్నించారు. చివరి 6 నెలలు మా మీద ఎంతో ప్రేమ, కపట ప్రేమ, మా కోసం, మా పురోగతి కోసం తోడ్పడుతున్నట్టు నటిస్తున్నటువంటి డ్రామాలు చూసి మా దళిత సోదరులకి సోదరమణులకి చెప్పాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంబేద్కర్ గారి ఆశాభావాల్ని, అంబేద్కర్ గారి ఆలోచన విధానాల్ని ఏ నాయకుడైతే, ఏ రాజకీయ పార్టీ అయితే ముందుకు తీసుకెళ్తుందో వాళ్ళకే మా సపోర్ట్ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు అనంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూసుకుంటే దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు అని అనేది ప్రూవ్ అయిన విషయం ఒకసారి గమనించాలి. అది నేను చెప్తున్నటువంటి విషయం కాదు. 29 దళిత నియోజకవర్గాల్లో 28 నియోజకవర్గాల్లో ఓడించినటువంటి దళిత సోదరులు సోదరీమణులు చెప్పిన విషయమే ఇది. 19 ఎలక్షన్ మీరు గమనించినట్లయితే, అలాగే ఎస్టీలు 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటింగ్ కౌంట్ చేసుకున్నా కూడా 7 నియోజకవర్గాలు ఓడించినటువంటి చరిత్ర ఎస్సీలది, ఎస్టీలది. వైసీపీ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరామ్ గౌడ్ అన్నారు. గత ఎన్నికల్లో కోడికత్తిలానే ఈ ఎన్నికల్లో గులకరాయి డ్రామాకు వైసీపీ నాయకులు తెరలేపారన్నారు. గులకరాయి కేసులో అమాయకులను బలి చేయాలని పోలీసు అధికారులు భావిస్తున్నారని పేర్కొన్నారు. కేసును సీబీఐకి బదిలీ చేసి నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేయాలని కోరారు. గత ఎన్నికల ముందు కోడికత్తి డ్రామాలాగా ఈ ఎన్నికల్లో గులకరాయి డ్రామాకు వైసీపీ తెరదీసిందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరామ్ గౌడ్ అన్నారు. ఓటమి తప్పదని గ్రహించి జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని విమర్శలు చేశారు. ఏలూరు రోడ్డులోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయి విసిరిన ఘటన కేవలం పోలీసుల వైఫల్యమేనని ఆరోపించారు. రాష్ట్ర డీజీపీ, విజయవాడ సిపి వైసీపీ పార్టీ అధినాయకుడికి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. దాడి ఘటనలో అనుమానితులుగా మైనార్టీ బాలురను అరెస్టు చేసి హింసిస్తున్నారని ఆరోపించారు. కోడికత్తి కేసులో శ్రీనుల ఎవరో ఒక అమాయకుడును బలి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అబద్ధపు సాక్ష్యంతో అమాయకులను బలి చేయాలని భావించటం సరైంది కాదన్నారు. ఇలాంటి ఘటనలపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే స్పందించాలని కోరారు. నిజాయితీగా దర్యాప్తు చేసేలా చూడాలని, అలానే కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. టీడీపీ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమాపై అక్రమ కేసులు పెట్టేందుకు పోలీసులు భావిస్తున్నారని, అదే జరిగితే అన్ని పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ మన సిపి గారు విజయవాడ, అలాగే డీజీపీ గారు పోలీసులు కొమ్ము కాస్తూ ఉన్నారు. అన్నం పుణ్యం తెలియని సింగనగర్లో ఉన్న ఒడ్ర కాలనీలో ఉన్న బీసీ మైనారిటీ తీరని పిల్లల్ని, వాళ్ళని 4-5 తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ చెప్తా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఘోరంగా బాధపడుతూ ఉన్నారు. మా పిల్లల్ని వాళ్ళందరికీ ఏంటంటే భయం, గతంలో
ఈ కోడి కత్తి సీను 5 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు. మరి ప్రజా సంఘాలు తెలుగుదేశం పార్టీ పోరాటం వల్ల అతను రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు. అదే భయం పట్టుకుంది ఇప్పుడు తల్లిదండ్రులందరికీ కూడా. మరి ఆ పిల్లల్ని తీకి మనిషికి 200 రూపాయలు అలాగే క్వార్టర్ మందు ఇచ్చి వాళ్ళందరికి కూడా మందు తాగిచ్చి మైనారిటీ తేలిన పిల్లలకి ఆ రోజు రోడ్డు మీద నుంచోబెట్టారు. అక్కడికి ఓపెన్గా చెప్తా ఉన్నారు, మాకు మందు ఇచ్చారు, 200 రూపాయలు మాత్రం వెల్లంపల్లి సీను అందరికీ ఎగ్గొట్టి పారిపోయాడు అనేసి. కానీ ఆ గులకర్రాయి ఈ పిల్లలే వేశారనేసి ఒక అబద్ధపు సాక్ష్యాన్ని పెట్టి అదే సాక్షుల ద్వారా మా నాయకుడు సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి మాజీ శాసనసభ్యులు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీపై నిత్యం పోరాడుతున్న బోండా ఉమామహేశ్వరరావుపై అక్రమ కేసు బనాయించాలని చూస్తున్నారని మా నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలందరూ కూడా భయపడతా ఉన్నారు. మాకు ఫోన్లు వస్తూ ఉన్న మేము నియోజకవర్గ నాయకులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులుగా ఉన్న మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. ప్రజలందరూ భయపడతా ఉన్నారు. మరి ఇటువంటి చర్యలపై ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి గెలుపు దళిత బహుజనుల గెలుపు అవుతుందని అమరావతి దళిత బహుజన సేవా సమితి కన్వీనర్ బాలకోటయ్య అన్నారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి సుజనాతోనే సాధ్యమని అమరావతి రైతు నేత యుగేందర్ అన్నారు. అమరావతి రైతులకు అండగా నిలిచిన సుజనాను గెలిపించుకోవటం తమ బాధ్యత అని అన్నారు. భవానీపురం బీజేపీ కూటమి సుజనా చౌదరి కార్యాలయంలో అమరావతి దళిత బహుజన సేవా సమితి కన్వీనర్ బాలకోటయ్య, అమరావతి రైతు నేతలు యుగంధర్, అమరావతి మహిళా నేత వరలక్ష్మితో కలిసి మీడియాతో మాట్లాడారు. అమరావతి రైతుల కన్నీళ్ల ప్రవాహంలో జగన్ కొట్టుకుపోక తప్పదని బాలకోటయ్య జోస్యం చెప్పారు. దళిత మేధావి డాక్టర్ సుధాకర్ నుండి కిరణ్ వరకు మరణాలకు జగనే బాధ్యత వహించాలని అన్నారు. దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన నరహంతకుడు అనంతబాబుని పక్కనే పెట్టుకొని జగన్ తిరుగుతున్నారని, జగన్ దుర్మార్గుడు అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. అమరావతి రైతులకు అండగా నిలిచిన సుజనాని గెలిపించుకోవటం తమ బాధ్యతని అమరావతి మహిళా రైతు నేత వరలక్ష్మి చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి సుజనాతోనే సాధ్యమని అమరావతి రైతు నేత యుగంధర్ అన్నారు. అమరావతి రైతులకు అండగా నిలిచిన సుజనాను గెలిపించుకోవటం తమ బాధ్యతని అన్నారు. తప్పనిసరిగా సుజనా చౌదరి గారిని గెలిపించుకుందాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. కలతలు లేని నియోజకవర్గాన్ని, కలతలు లేని ప్రాంతంగా సుజనా చౌదరి గారు కాపాడి తీరుతారు. ఎందుకంటే మాకు ఆయనతో చాలా అనుబంధం ఉంది. ఆయన రాజకీయాల కోసమో కక్షల కోసమో లేదు. ఏనాడైనా మీరు సుజనా చౌదరి గురించి ప్రజలు ఎవరైనా సరే వినండి, ఆయన గురించి తెలుసుకోండి. అది పెట్టే చెయ్యే తప్ప పెట్టని చెయ్యి కాదు. తప్పనిసరి అలాంటి నాయకుడిని, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకునే నాయకుడు కూడా మంచి నాయకుడు కాకపోతే మన ప్రాంతం దిగాలు పడిపోతుంది. అమరావతికి పిలవకుండానే అండగా ఉన్న వ్యక్తులు, నిరుపేదలకు అండగా ఉండే వ్యక్తులు, సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తుల్ని గెలిపించుకుందాం. ఆయన ఆంధ్రప్రదేశ్ ఖజానా మొత్తం కొల్లగొట్టి పెద్ద పెద్ద లాయర్లను పెట్టాడు. ఎవరికి ఆయన ఏదో సొంతగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నేనే ఈ రాజధాని నాది అన్నట్టు ఆయన అన్నట్టు, ఆయన జేబులో డబ్బులు అయితే ఆయనకి నొప్పి తెలిసేది. ఆయన జేబులో డబ్బులు కాదు కదా, మొత్తం పెట్టాడు. మరి మేము ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి? రైతులు భూముల రూపాయి లేకుండా ఇచ్చింది కాక మమ్మల్ని ఇంకా డబ్బులు తీసుకొచ్చి లాయర్లను పెట్టి మీరు మీ సావు మీరు సావండి, పెడతారా చేస్తారా అని కౌళ్ళు కూడా వేసేవాడు కాదు. మేము వస్తే ఎకరానికి ఎంత అనేసి మేము కౌళ్ళ రూపంలో లాయర్లకు కడతంటే ఎంత అనేది ఆ కౌళ్ళు కూడా లేట్ చేశాడు. 2 ఏళ్ల నుంచి ఆ కౌళ్ళు కూడా లేవు మాకు. ఆ రకంగా మమ్మల్ని ఏడిపించేవాడు. అలాంటి తరుణంలో సుజనా చౌదరి గారు మాకు ఆర్థికంగా కానీ ఎలాగైనా సరే మమ్మల్ని మంచి లాయర్లు మాట్లాడి ఢిల్లీ స్థాయిలో మరి కేంద్రం నుంచి కూడా రాష్ట్రానికి సంబంధాలు ఉండవు కాబట్టి ఆయన ఇక్కడాడు కాబట్టి చక్కగా మన రాష్ట్ర రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పేసి మా అందరికీ చెప్పేవాడు. మాకు వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీని స్థాపించినట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ చాగంటి తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకు తమ పార్టీ ముందుకు వచ్చిందని అన్నారు. యువతను రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి సమాజానికి సేవ చేయాలనేదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. బయటకు వచ్చి ఆ సమస్యని పరిష్కారం చేయడానికి వాళ్ళు అహోరాత్రులు పనిచేసి సీనియర్స్ అవుతారు. రిచ్ క్యారెక్టర్తో ఆ సమస్యని పరిష్కారం చేసిన తర్వాత మళ్ళీ కామన్ పీపుల్లో ఐక్యమైపోతారు. సో దీన్ని యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ. మన రాజ్యాంగం రాసిన దానికి అంబేద్కర్ గారు యంగ్ అనే ఒక పదానికి మూలకర్త.
ఆయన ఎన్ని రోజులు తీసుకున్నారు, ఆ సీనియారిటీ అయ్యారు, రిచ్ క్యారెక్టర్తో ఒక బుక్నిచ్చారు, మన అందరికీ ఒక మంచి సర్వీస్ చేశారు. ఈరోజు రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి బ్యాక్ బోన్ లాగా నిలిచారు. కామన్ పీపుల్లో నుంచే వచ్చారు అంబేద్కర్ గారు. అలాంటిదే మాకు కామన్ పీపుల్ అనే ఒక మాటకి గౌరవంతో మేము ఈ కామన్ పీపుల్ అనే ఒక మాటని మేము తీసుకొచ్చి ఆ కామన్ పీపుల్లో నుంచి నిజంగా దేశానికి ఎవరైతే ఉపయోగపడతారో ఆ దేశానికి ఉపయోగపడే యంగ్ పీపుల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఆ యంగ్ పీపుల్తో మనము ఆ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ సమాధానం వెతుక్కుంటూ భారతదేశాన్ని ముందుకు నడిపించి